రైతులకు కనీస మద్దతు ధరతో పాటు 500 రూపాయల బోనస్ వెంటనే చెల్లించాలంటూ బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పైల శేఖర్ రెడ్డి డిమాండ్ చేశారు. భువనగిరి జిల్లా కేంద్రంలో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో నిరసన దీక్ష చేపట్టారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పైల శేఖర్ రెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ రైతులకు ఇచ్చినటువంటి హామీలను విస్మరించిందన్నారు. ఇక అధికారంలోకి రాకముందు రైతులకు ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 4 నెలలుగా ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు. కేసీఆర్ మళ్లీ ముఖ్యమంత్రి అయ్యి ఉంటే ఊహించినంత అభివృద్ధి జరిగేదన్నారు. ప్రజలు కేసీఆర్ను ఓడించినందుకు ఇప్పుడు బాధపడుతున్నారని పైల శేఖర్ రెడ్డి అన్నారు. కరెంటు బిల్లులు చెల్లించలేక కాంగ్రెస్ పార్టీ కాళేశ్వరం ప్రాజెక్టుపై దుష్ప్రచారం చేస్తుందన్నారు. అలాగే కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను నెరవేర్చే వరకు వదలకుండా ప్రజల పక్షాన పోరాడుతామని ఆయన చెప్పారు. ఇక తాను ఎమ్మెల్యేగా ఓడిపోవడంతో తన వాళ్ళెవరో పరాయి వాళ్ళెవరో తెలుసుకోగలిగామని ఈ సందర్భంగా ఆయన చెప్పారు. కానీ ప్రజలంతా కూడా ఆ మాటలను నమ్మి ఎంతో గొప్ప నాయకుల్ని కోల్పోయి 20 గ్రామాలను చూసినా నాయకులను చూసినా కూడా మనం కేసీఆర్ గారు ముఖ్యమైన రైతులు అనుకున్నాం, దానికి రైతు అనుకోలేదు. ఇప్పుడే 4 నెలలకే ఈ రాష్ట్రం ఇట్లయిపోయింది, ఎంతో కోల్పోయాం. ఈసారి మన ముఖ్యమంత్రి మళ్ళీ కేసీఆర్ అయి ఉంటే ఎంతో అభివృద్ధి అని తెలంగాణ ఎంతో గొప్పగా హైదరాబాద్ కానీ రైతులు కానీ మళ్ళీ అసంపూర్ణ సంస్థలు కానీ అన్ని కంపెనీ సుభిక్షంగా ఎంతో గొప్పగా తెలంగాణ రాష్ట్రం